హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర అయితే ఏబీవీపీ విద్యార్థులు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అయితే విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంటర్మీడియట్లో ముందుగానే దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా విద్యా వ్యవస్థకు సంబంధించి పూర్తిగా అక్రమాలు నెలకొన్నాయి. ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ధనార్జనే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నాయి. లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. బోర్డు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నియంత్రించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరి వారు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఇటు విద్యా వ్యవస్థకి సంబంధించి అధికారులు ఏం డిమాండ్ చేస్తున్నారు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మొత్తం కూడా పూర్తిగా ధర్నా వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా నిలిచిపోయిందని చెప్పాలి. మరి మాట్లాడదాం, వారు ఏం కోరుకుంటున్నారు కూడా వారి వద్దకు వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విచ్చలవిడిగా చెలామణి అవుతున్న దాఖలాలు మన రాష్ట్రంలో నెలకొన్నవి. అదేవిధంగా ఒక్క బ్రాంచ్ పేరుతో గల్లీకి ఒక కళాశాల పుట్టుకొస్తున్నా కూడా ఇంటర్ బోర్డు అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేకపోవడం అనేది హాస్యాస్పదం. ఇవాళ చూసుకుంటే 10th రిజల్ట్స్ రాకముందే దాదాపు అడ్మిషన్లు పూర్తి చేసుకున్నటువంటి ఘనత ఈ యొక్క కార్పొరేట్ కళాశాలది. అయినా కూడా చేతగానట్టు చూసినటువంటి ఇంటర్ బోర్డు అధికారుల యొక్క అసమర్థత వల్లనే ఈ విధంగా ఇంటర్ కార్పొరేట్ కళాశాలలు యాజమాన్యాలు చలామణి అవుతా ఉన్నాయి. విద్యతో వ్యాపారం చేస్తూ వాళ్ళ లక్షల ఫీజులు వసూలు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రేవంత్ సర్కార్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపైన ఉక్కుపాదం అని చెప్పి 2 పేపర్లో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఏడవన్యం అని చెప్పేసి విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికైనా విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఒక్కటే, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి. అక్రమంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా లక్షల ఫీజులు వసూలు చేస్తూ అదేవిధంగా వివిధ క్లాసుల పేర్లతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు నడుపుతున్నటువంటి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి. గుర్తింపు లేని ఇంటర్మీడియట్ కళాశాలలన్నిటి కూడా రద్దు చేసి ఫీజు నియంత్రణ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్డగోలుగా వివిధ కోర్సుల పేరిట ఫీజులు వసూలు చేయడం అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా నిలవాలని కోరుతా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫీజులు అడ్డు లేకుండా పోతుంది. ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీలలో 4 లక్షలకి మొదలుకొని 8 లక్షల వరకు ఫీజు తీసుకొస్తారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలలు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా కార్పొరేట్ యాజమాన్యంతో కుమ్మక్కవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ తొత్తులకు మారిగా కార్పొరేట్ కాలేజీలకు తొత్తులుగా మారి రోజు పనిచేస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పేర్లతో కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ కళాశాలనే కాకుండా అనేక రకాల కళాశాలలు వ్యాపారం కోసం ఈరోజు చేస్తా ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే అడ్మిషన్లు ఆన్లైన్ లో నిర్వహించి అనేక రకాల పేర్లతో కాదు, ఏదైతే చెప్తున్నా ఉన్నది చెప్పి విద్యార్థులను మోసం చేయదని ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పాలి. ఏబీవీపీ విద్యార్థి సంఘాలు అయితే ఇక్కడ ధర్నాలు చేస్తున్నాయి. ఒకవైపు పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రత్యేకంగా వారైతే ఆన్లైన్ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించాలి. మరోవైపు ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంటర్ బోర్డుల అనుమతులు లేకుండా కూడా ప్రైవేట్ సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా కూడా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా వీటన్నిటిని కూడా నియంత్రించాలని చెప్పేసి కూడా ఒక ధర్నాలు అయితే చేపట్టారు. ధర్నాలు జరుగుతున్నాయి, ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులను ఒక్కసారి కూడా పట్టించుకున్నది లేదు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పైబడే అవుతుంది. అయినా సరే ఈ రాష్ట్రంలో ఈ అధికారం ఇంటర్ విషయంలో కానీ ఏ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు తొత్తులాగా మారింది తప్పిస్తే విద్యార్థులను పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ రోజు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్స్ ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా రిజల్ట్స్ రాకముందే అడ్మిషన్స్ కావచ్చు, లక్షల ఫీజులు వసూలు చేయడం కావచ్చు చేస్తున్న కారణంగా ఈ రోజు విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తే అణిచివేతలే ఈ రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వమా ఖబర్దార్. ఇంటర్ కార్పొరేట్ కళాశాలల అక్రమాలపైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతుంది. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా, సీఎం ఉక్కుపాదం ఎక్కడా? కార్పొరేట్ అక్రమాలపైన చర్యలు ఎక్కడా? ఇంటర్ బోర్డు అధికారుల చేతగాని అసమర్థత వల్లనే ఈ అక్రమాలు జరుగుతూ ఉన్నా ఈ అధికారులు పట్టించుకోవడం లేదు. కమిషన్ల కమ్ముడు అయినా రేవంత్ సర్కార్ ఖబర్దార్ కాస్కో. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ జైలు గొడవలకు పంపించడం. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒకటే హెచ్చరిస్తున్నారు, ఏమనగా మాకు న్యాయం దక్కే వరకు మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సంపెస్తారు. ఏంటి ప్రధానంగా అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? అక్రమంగా నడుస్తున్నటువంటి కళాశాల పైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా లక్షల ఫీజులు వసూలు చేసినటువంటి ఇంటర్ ప్రైవేట్ కళాశాలల పైన వారి యొక్క గుర్తింపు రద్దు చేయాలి. అదే విధంగా దోస్తు తరహాలో ఏదైతే డిగ్రీ అడ్మిషన్ ఆన్లైన్లో తీసుకుంటారో ఇంటర్ అడ్మిషన్ కూడా ఆన్లైన్లో తీసుకొని ఫ్రీ స్ట్రక్చర్ ఏదైతే ఫిక్స్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని స్వీకరించుదామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంటర్ విద్యతో కార్పొరేట్ కళాశాలలు వ్యాపారం చేస్తే దానికి మద్దతుగా ఈ యొక్క ఇంటర్ బోర్డు వ్యవహరిస్తూ ఉంది. ఒకటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసేది ఏదైతే అనేక రకాల పేర్లతో ఈ యొక్క కళాశాలలు నడుస్తున్నాయో వాటన్నిటిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వ కళాశాలను మర్చిపోయింది ఈరోజు ఒక ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వ కళాశాలను పట్టించుకొని నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రయత్నం చేయాలి. అనేక రకాల కళాశాలలకు ఎటువంటి వసతులు లేకుండా అనుమతులు ఇస్తూ ఈరోజు విద్యను ఒక చెత్తలా తయారు చేస్తున్నటువంటి ఇంటర్ బోర్డు కార్పొరేట్ కళాశాలలకు మొత్తాసు పలుకుతూ మద్దతు పలుకుతా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇదే రకంగా పోతే అనేక రకాల ఉద్యమాలు చేయడానికి మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూసారు కదా, అఖిల భారత విద్యార్థి పరిషత్ అయితే ఈరోజు ఇంటర్మీడియట్ మండలి వద్ద అయితే ధర్నా వాతావరణం అయితే చేస్తున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీరు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. విద్యకు సంబంధించి తీరా అవకతవకలు నెలకొన్నాయి. ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలు కూడా పూర్తిగా చట్ట మండలికి వ్యతిరేకంగా కూడా సో చూసారు కదా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారు పూర్తిగా ధర్నాలు చేస్తున్నారు. ఏవీబీపీ అని చెప్పుకోవాలి. ఈ ధర్నాకి సంబంధించి ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. పోలీసులు కూడా పూర్తిగా అరెస్టు చేసి తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఏదైతే విద్యా మండలికి సంబంధించి కూడా ఇంటర్ బోర్డు ముందు ఈ ధర్నా వాతావరణం నెలకొనడం అనేది కొంత సందిగ్ధతకు దారితీసింది. ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఆ ప్రభుత్వ కళాశాలలు అయితే పూర్తిగా దౌర్జన్యానికి దిగుతుంది, ఇటు అక్రమంగా కూడా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుంది. వీటన్నిటిని కూడా బోర్డు నియంత్రించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన విద్యార్థుల విషయంలో ఖచ్చితంగా కూడా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించాలని చెప్పేసి కూడా వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మండలి అనేది నియంత్రిస్తుందా లేదా, ఏదైతే ప్రభుత్వ
ప్రైవేటు రంగ సంస్థలు ఏవైతే అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నా వీటన్నిటి మీద కూడా పూర్తిగా ఒక సిట్ని విధించేసి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఆరోపిస్తుందా లేదా అనేది కూడా కాస్త తెలియాల్సి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరు డిమాండ్లు చేస్తున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది విద్యా వ్యవస్థ, క్వాలిటీ విద్య లభించట్లేదు. ఖచ్చితంగా ఏబీవీపీ అనేది ఈ విద్య కోసం ఖచ్చితంగా కూడా కార్యాచరణ చేస్తుంది, ఇలా ధర్నాలు చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి వారు కోరుకున్నట్టుగానే విద్యా మండలి అనేది పూర్తిగా విద్యను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుందా లేదా, మరి ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మరి అనుమతులు ఇస్తారా? గతంలో కూడా డిగ్రీకి సంబంధించి కూడా దోస్త్ అనేటువంటి ఆన్లైన్ యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యంలో మరి అదే విధంగా కూడా ఇంటర్ మండలి కూడా అట్లాంటి చర్యలు తీసుకుంటుందా లేదా, మరి విద్యకు సంబంధించి మరి మరిన్ని అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, కార్యాచరణ కూడా ఎలా తీసుకోబోతుంది అనేది మరి తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి చూద్దాం. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్య విషయంలో ఇటు కేంద్ర ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటాయన్నది కూడా ఇక ముందు తెలియాల్సిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరి చూద్దాం ఈ ధర్నా ఉధృతిగా అనేది ఎంతవరకు దారితీస్తుంది అనేది కూడా ఇక ముందు తెలియాల్సింది. సో ఇది ఈ ధర్నాకి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.